ఇప్పుడు ఓ పక్క వైద్యానికి సంబంధించి విద్యార్థులకి సంబంధించి ఇంత ఇబ్బందులు ఏపీలో ఎదుర్కొంటుంటే దీనికి మనం ఇంకొక కోణం చూసినట్లయితే దివ్యాంగులు అంటే మీరు అన్నట్టుగా ఇంతకుముందు కూడా మనం ఈ టాపిక్ గురించి మాట్లాడడం, వినికిడి శక్తిలో పర్సంటేజ్లో ఏవైనా లోపాలు రావచ్చు. మేబీ కంటి చూపు దగ్గర కూడా ఏదన్నా కాస్త అటు ఇటుగా పర్సంటేజ్లో లోపాలు రావచ్చు. ఈ రెండు మినహాయిస్తే కాలు బాగాలేదు, చెయ్యి బాగాలేదు వాళ్ళకి దీన్నైతే తగ్గించలేం కదా ఖచ్చితంగా. అండ్ ఈ దివ్యాంగులు పెరుగుతారే తప్ప తగ్గే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? వీళ్ళని పర్సంటేజ్ చొప్పున ఒక 2 ఫేజెస్లో పిలవడం. సో ఫస్ట్ టైం అయితే 1,37,000 మందిని పక్కన పెట్టేయడం, ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఎంతమందిని పక్కన పెడతారో తెలియని పరిస్థితులు. మరి ఒక దానికి అలవాటు పడిన దివ్యాంగులు అంటే పెన్షన్కి అలవాటు పడి బతకడానికి ఇబ్బంది లేకుండా ఉన్న ఆ దివ్యాంగులకి ఇప్పుడు అది ఆ డబ్బులు మీకు రావు అని అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఫ్రాడ్ ఏదైనా ఉంటే ఫ్రాడ్ ని అరికడతామంటే ఏ ప్రభుత్వం చేసినా దాని కాదనము. నిజంగా ఇవాళ వృద్ధాప్య పెన్షన్ విషయంలో గానీ, లేదా దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ లో గానీ, ఇతర విడో పెన్షన్స్ లో గానీ, అందులో ఏదైనా ఫ్రాడ్ ఉంది, అవినీతి జరుగుతా ఉంది, తర్వాత ఒకరే 2-3 పెన్షన్లు తీసుకుంటా ఉన్నారు, లేదంటే పేర్లు రాసి ఆ పెన్షన్లు కొంతమంది కాజేస్తున్నారంటే అలాంటి వాటిపైన ప్రభుత్వం స్టెర్న్ యాక్షన్ తీసుకున్నా దానికి మాకేమీ అభ్యంతరం లేదు. ఇవాళ వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. రాష్ట్రంలో 1,40,00,000 మందికి వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయంటున్నారు. మరి 1,40,00,000 మంది ఆంధ్ర రాష్ట్రంలో బీదవాళ్ళు ఉన్నారని నేనైతే అనుకోవడం లేదు. అసలు వారు ఉన్న జనాభాలో దాదాపు 80-90% అందరికి కూడా వైట్ రేషన్ కార్డ్సే ఉన్నాయి. ఏ ప్రభుత్వం కూడా దాన్ని నిజంగా ఎక్కడున్నాయని మాత్రం చెప్పలేకపోతా ఉన్నారు. గతంలో మన ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు దానిపైన చాలా గందరగోళం చేశాడు. అసలు కాకినాడ పోర్టు పోయి ఇక్కడంతా కూడా స్మగ్లింగ్ అవుతుంది రైసు, ఇదంతా కూడా దొంగ కార్డులది, దొంగ బియ్యము, అక్రమ రవాణా అని ఆ రోజు చాలా గట్టిగా చెప్పాడు. మరి ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, అయ్యే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కదా, మీ గవర్నమెంట్ వచ్చి 16 మాసాలు అయింది కదా, మరి ఇవాళ కూడా స్మగ్లింగ్ ఎందుకు జరుగుతూ ఉంది, బియ్యం అక్రమ రవాణా ఎందుకు జరుగుతూ ఉంది? మరి ఇవాళ సీజ్ ద షిప్ అని అనడంలే కదా, కనీసం సీజ్ ద లారీ అని కూడా అనలేకపోతా ఉన్నావు. కాబట్టి ఏమంటే ఫ్రాడ్ ఎక్కడ జరుగుతూ ఉంది అనే దాన్ని మీరు గుర్తించి దాన్ని అరికడితే దానికి నిష్పక్షపాతంగా ఉండాలి. అంతే తప్ప రాజకీయ కారణాలతో ఒకరిపైన దుమ్మెత్తిపోయడము, తర్వాత మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత యథాలాపంగా జరుగుతూ ఉంది. ఇవాళ నేను చెప్తానా, గ్యారంటీగా చెప్తా ఉన్నా, 26 జిల్లాల్లో కూడా బియ్యం అక్రమ రవాణా జరుగుతూ ఉంది. కోట్ల రూపాయల దుర్వినియోగం అవుతా ఉన్నాయి. ప్రభుత్వ డబ్బంతా కూడా పేదవాళ్ల పేరు చెప్పి పేదవాళ్ళకి రేషన్ ఇస్తున్నామనే పేరుతో రాజకీయ నాయకులు, రెవెన్యూ అధికారులు, కొంతమంది విజిలెన్స్ అధికారులు అందరు కూడా మీరు ఒకరికొరు దొంగల మాదిరి కుమ్మక్కై కాజేస్తా ఉన్నారు. పక్కాగా వేల కోట్ల రూపాయలు కొల్లగొడతా ఉన్నారు. దాన్ని కంట్రోల్ చేయండి. మీరు దాన్ని కంట్రోల్ చేయలేకపోతా ఉన్నారు. ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి, ఎవరు వస్తే వాళ్ళు తింటా ఉన్నారు. కాబట్టి ఏమంటే అధికారులకు మాత్రం బాగా పండగ. అధికారులు అప్పుడు తిన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా బాగా తిన్నారు. అప్పుడు వాళ్ళతో పంచుకొని తిన్నారు, ఇప్పుడు తెలుగుదేశం నాయకులతో పంచుకొని తింటా ఉన్నారు. కాబట్టి ఏమంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి సైంటిఫిక్ గా సర్వే చేయండి, సైంటిఫిక్ సర్వేలు అన్ని కూడా బయట పెట్టండి. అందుకోసం మేము చెప్తా ఉన్నాం, జనగణనలో కులగణన కూడా చేయండి. అదేవిధంగా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏమిటో చెప్పండి. వారి ఉద్యోగాల్లో ఉన్నారా, ఉపాధి ఏ రకంగా పొందుతున్నారు, వారి చదువు సంధ్యలు ఏంటి, వీటన్నిటిపైన కూడా సమగ్రమైన సర్వే నిర్వహించి ఆ సర్వే ప్రకారం ఒక సైంటిఫిక్ గా ఆల్ పార్టీస్ ముందు కూడా దాన్ని బహిర్గతపరిచి అది కింది స్థాయి వరకు కూడా డిస్కషన్ జరగాలి. సచివాలయంలో చర్చ జరగాలి, మండల స్థాయిలో చర్చ జరగాలి, జిల్లా స్థాయిలో కూడా చర్చ చేసి నిజంగా ఎవరైతే లబ్ధిదారులు, ఎవరైతే అర్హులైన వారు, ఎవరైతే బిలో పావర్టీ లైన్ లో ఉంటారో వాళ్ళకు మీరు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయండి. అట్లా చేయడం లే ప్రభుత్వాలు ఎందుకు అట్లా చేయడం లేదంటే ఇందులో ఆ పాపంలో వీరికి కూడా భాగస్వామ్యం ఉంది. పేరు పేదలది, తినేది పెద్దవాళ్ళు కూడా అందులో తింటా ఉన్నారు. కాబట్టి ఈరోజు మీరు ఈ అక్రమాలకంతా అడ్డుకట్ట వేయలేకపోతా ఉన్నారు. కాబట్టి నేను చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఇవాళ కర్ణాటక ప్రభుత్వం చేస్తా ఉన్నారు జనగణన, కులగణన, అదేవిధంగా ఆర్థిక సర్వే చేస్తా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా అట్లా చేయండి, చేసి వీటన్నిటి కూడా సరిదిద్దాలని చెప్పి కోరుతా ఉన్నాను.
అండ్ రీసెంట్గా మన ఏపీలో జరిగిన ఫేక్ లిక్కర్ గురించి, నకిలీ మద్యం వ్యవహారం చూశారు. పెద్దల హస్తం ఉంది అనే వార్తలు వినపడ్డాయి. సస్పెండ్ చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఇన్ఛార్జీలే అందులో భాగమై ఉన్నారు అంటూ కూడా వార్తల్లో మనం చూసాం. మీరేమంటారు ఓవరాల్గా? ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా అంగీకరిస్తుంది కదా. ఎవరైతే తంబాలపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నాడో, మొన్న ఎన్నికల్లో వాళ్ళ క్యాండిడేట్ ఆయన, వారికి లిక్కర్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయి. చాలా ఏళ్ల నుంచి వాళ్ళు ఆ వ్యాపారంలోనే ఉన్నారు. అవన్నీ తెలిసి కూడా వాళ్ళకి బీఫారం ఇచ్చారు. ఎన్నికల్లో నిలబెట్టి ప్రచారం చేశారు. ఇప్పుడు ఏమంటా ఉన్నారంటే ఇది పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కోవర్టు, ఆయనే పంపాడు తెలుగుదేశంలో. ఫోన్లో ఆయన పంపాడు, మీరెందుకు చేర్చుకున్నారు? అసలు బీఫారం ఇచ్చింది చంద్రబాబు నాయుడు ఇచ్చాడా, లేకపోతే ఆయన ఏమన్నా దొంగ సర్టిఫికెట్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఇచ్చాడా? కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమంటే ఇవన్నీ కూడా ఒకే తానులోని గుడ్డలు. కాబట్టి వీళ్ళు ఎప్పుడు ఏది కావాల్సింటే దాన్ని మార్చుకుంటారు, మార్చుకుని ఇది చేస్తారు, మళ్ళీ ఇది చేస్తారు. అంతకుముందు గుమ్మనూరు జయరాం అంతకుముందు మినిస్టర్గా ఉండే వైఎస్ఆర్ గవర్నమెంట్ లో, అప్పుడేమో లోకేష్ చెప్పాడు రెడ్ బుక్ లో నీ పేరు ఉంది అన్నాడు. రెడ్ బుక్ లో పేరున్న వాడికి గుంటకల్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు వెనకే కూర్చుంటాడు. కాబట్టి రెడ్ బుక్ లోంచి పేరు ఎక్కడికి పోయింది? కాబట్టి ఏమంటే ఇవన్నీ ఒకే తానులోని గుడ్డలు. ఏదైతే లిక్కర్ స్కామ్ జరిగిందో ఆ లిక్కర్ స్కామ్ ఇప్పుడు జరిగినా ఇంతకు ముందు జరిగినా ఖచ్చితంగా సమగ్రమైన విచారణ జరపాలి. దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి. కానీ ఇవాళ ఈ ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉందని నేనైతే అనుకోవడం లే. దానికి ఒకటే ఉదాహరణ ఏమంటే లిక్కర్ స్కామ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి గారిని వాళ్ళు 70 రోజుల పాటు జైల్లో పెట్టారు. ఆయన పైన ఇంకా కేసు ఉంది. ఆయన నిర్దోషి అని కూడా కోర్టు ఇంకా తీర్పు ఇవ్వాల. ఆయన బయటకు వచ్చిన బెయిల్ మీద బయటకు వచ్చిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయనకు దివాళ దండ వేసి ఈఎన్ఓకి పంపిస్తా ఉన్నాడు. ఎంపీల దాంట్లో ఒక డెలిగేట్ గా ఆయన పంపిస్తా ఉన్నాడు. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమంటే మేము ఇక్కడ ఎన్డీఏనే అక్కడ ఎన్డీఏనే, అది ఇక్కడ మేము డబుల్ ఇంజన్ సర్కారు, ఇక్కడ అక్కడ మేమే అధికారంలో ఉన్నామనే వాళ్ళు. నేను సూటిగా అడుగుతా ఉన్నా, మీరు డబుల్ ఇంజన్ సర్కారు, అక్కడ ఇక్కడ మీరే అధికారంలో ఉన్నారు. మరి అక్కడ ఇక్కడ మీరే అధికారంలో ఉంటే ఒక స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమో ఆయన్ని జైల్లోకి పంపుతాడా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారేమో పూలదండ వేసి ఈఎన్ఓకి పంపుతాడా? కాబట్టి మీరు ఎన్డీఏ సర్కార్ అక్కడ ఇక్కడ రెండు ఒకటే అని చెప్పి ఎవరిని మోసం చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. లేదా మీరు ధైర్యంగా చెప్పండి, అయ్యా ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది, అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది అని చెప్పండి. అక్కడ ఇక్కడ ఒకే గవర్నమెంట్ ఉంటే జైలుకు పంపేది మీరే, దండ వేసి ఈఎన్ఓకు పంపేది మీరే సత్కారం చేస్తారు, మీరే కించపరుస్తారు, లిక్కర్ మాఫియాని మీరే ప్రచారం చేస్తారు. కాబట్టి ఏమంటే ఈ ప్రభుత్వము రాను రాను ప్రజల్లో అప్రతిష్టకు గురవుతా ఉంది. మీరు చేస్తున్న చర్యల పట్ల ప్రజలకి నమ్మకము విశ్వాసము కలగడం లేదు. మీరు ఒకసారి లిక్కర్ మాఫియా, లిక్కర్ డాన్ అని కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మీరే జైలుకు పంపి మళ్ళీ మీరే పూలదండేసి మీరు మన భారతదేశం తరఫున పార్లమెంటరీ బృందంలో ఆయన పంపుతున్నారంటే దీన్ని బట్టి మిమ్మల్ని ఏమనుకోవాలి? కాబట్టి ఏమంటే ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వము, అక్కడ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు కూడా అప్రతిష్ట పాలవుతా ఉన్నాయి. ఖచ్చితంగా అప్రతిష్ట పాలవుతా ఉన్నాయి. సార్, ఇప్పుడు ఈ తంబాళపల్లి లిక్కర్ ఏదైతే ఉందో ఫేక్ లిక్కర్, ఇది మొదటిది కాదు అండ్ ఇప్పుడే స్టార్ట్ చేసింది కూడా కాదు. కానీ ఈ రోజు ఆల్ ఆఫ్ ఏ సడన్ తెర మీదకి వచ్చేసరికి ఈ గ్రూప్ తగాదాలు లేకపోతే గ్రూప్ రాజకీయాలు ఒకరి మీద ఒకరిని వేలెత్తి చూపిస్తున్నాయి. అందులో భాగంగానే ఇది అని అంటున్నారు. నిజంగానే అక్కడ గ్రూప్ రాజకీయాల ద్వారానే ఇది బయటకు వచ్చిందా? ఇంకా బయటకు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు గ్రూప్ రాజకీయాల వల్ల బయటకు వచ్చిందా, లేదా పోలీసుల వల్ల బయటకు వచ్చిందా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వల్ల బయటకు వచ్చిందా అనేది పక్కన పెడితే అంటే వాస్తవాలు ఏంటి అని నేను అడుగుతాను. అక్కడ కల్తీ మద్యం అనేది వారు తయారు చేసి అమ్మారా లేదా, అది మనకి ఇక్కడ అది వాళ్ళ గ్రూప్ రాజకీయాలు ఉంటాయి, ప్రతి పార్టీలో ఉంటాయి, ఆయా పార్టీలో ఆయా సందర్భాల్లో ఉంటాయి. అంటే అధికార పార్టీ కాబట్టి సహజంగానే వాళ్ళు కొద్దిగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఏమంటే ఇప్పుడు గ్రూప్ రాజకీయాల సమస్య ఇక్కడ మెయిన్ కాదు. అక్కడ కల్తీ మద్యం వ్యాపారం జరిగిందా లేదా, కల్తీ మద్యం ఉత్పత్తి జరిగిందా లేదా, వారు వివిధ ప్రాంతాలకు దాన్ని సరఫరా చేశారా లేదా, అది ప్రజలతో తాగించారా లేదా, దీంట్లో ఎవరు ముద్దాయిలు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, మనం ఆ యాంగిల్లో ఆ ఇష్యూ తీసుకోవాలి. కానీ దాంట్లో గ్రూప్ రాజకీయాలు ఉంటే నీకేం నాకేం ఉంటే ఉంటాయి.
గ్రూప్ రాజకీయాల సమస్య కాదు, లేదా పోలీసుల్లోనే కొంతమంది పట్టించుండొచ్చు, లేదా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లోనే వాళ్ళకి ఏదో డబ్బు ముట్టలేదని చెప్పచ్చు. అవన్నీ అవి అవి ఇమ్మెటీరియల్ థింగ్స్. ఇక్కడ ఇప్పుడు మనం చూడాల్సింది కల్తీ మద్యం ఉత్పత్తి చేశారు, దాన్ని సరఫరా చేశారు, ప్రజలతో తాగించారు, దాంట్లో కోట్ల రూపాయల కుంభకోణం దాగి ఉంది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ఏమంటే ఎవరు ఇన్వాల్వ్ అయినారనేది తేలాలి, వారు ఎంత పెద్దవారైనా సరే వాళ్ళపైన యాక్షన్ ఉండాలి, ఆ రకంగా ఇన్వెస్టిగేషన్ కొనసాగాలని చెప్పి కోరుతాం. అండ్ సార్, నిన్న మన కేబినెట్ డెసిషన్స్ చూస్తున్నట్లయితే భూ కేటాయింపులు, పరిశ్రమలకు ఇచ్చే భూ కేటాయింపులకు సంబంధించి ఆమోదం తెలిపారు. ఇప్పుడు పరిశ్రమలకు భూ కేటాయింపులు ఇవ్వాల్సిందే, పరిశ్రమలకు కానీ రైల్వేలకు కానీ లేదంటే ఇతరేతర ప్రయోజనకరమైన కానీ ఇవ్వాల్సిందే. కానీ ఈ ప్రభుత్వం ఏమంటే ఈ పరిశ్రమలకు భూములు కేటాయించే విధానంలో ఒక హేతుబద్ధమైన పద్ధతిని వారు పాటించారు. ఇవాళ వారి ఆ హేతుబద్ధత లేదనే విషయం ప్రజల్లో ఇవాళ చర్చనీయాంశమైంది. చాలా చోట్ల ఎక్కడైతే వీళ్ళు భూములు కేటాయిస్తా ఉన్నారో అక్కడ వ్యతిరేకత వస్తా ఉంది, ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నారు. మన బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ అంటే అక్కడంతా మత్స్యకారులందరూ వ్యతిరేకిస్తా ఉన్నారు. తర్వాత అదాని సిమెంట్ ఫ్యాక్టరీ అంటే ఒక ఏరియాలో మొత్తం వారు ప్రజాప్రాయ సేకరణ చేయడానికి పోతే అక్కడ కూడా అందరూ బహిష్కరించారు, పెద్ద ఎత్తున అక్కడ గొడవ కూడా జరిగింది. అంతేకాకుండా కరేడ్ దగ్గర దానికి వారికి ఇస్తామంటే అక్కడ కూడా వ్యతిరేకత వచ్చింది, సోలార్ ప్రాజెక్టు ఇస్తామంటే. కాబట్టి వీటన్నిటిపైన ప్రభుత్వము ఆచితూచి అడుగులు వేయాలి. మేమేదో ఒక దగ్గర ప్రాజెక్టు పెడతామంటే లేదంటే ఒక పరిశ్రమ పెడతామంటే భూములు ఖచ్చితంగా కావాల్సిందే, కానీ దానికి ఒక హేతుబద్ధమైన విధానం ఉండాలి. ఆ విధానం విషయంలో ప్రభుత్వం పట్ల ప్రజలు అనుమానిస్తా ఉన్నారు. కాబట్టి ప్రజల్లో అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 ప్రకారం ఇవాళ ఎవరైతే వాళ్ళు భూములు కోల్పోతా ఉన్నారు, ఎవరైతే నిర్వాసితులు ఉన్నారు, ఎవరైతే వివిధ వాళ్ళ ఉపాధి కోల్పోతా ఉన్నారు, వాళ్ళందరినీ ఆదుకునే పద్ధతిలో చట్ట ప్రకారం వారికి సేవలు అందించాలి. ఆ రకంగా చేస్తే ఈ వ్యతిరేకత ఉండదని నేను భావిస్తాను. అంటే లులు మాల్ కి ఇచ్చిన ల్యాండ్ కి సంబంధించి మన దగ్గర ల్యాండ్ తీసుకుని మనకే కండిషన్స్ పెట్టడని పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గా ప్రస్తావనకు తీసుకొచ్చారు, కాస్త సీరియస్ గా మాట్లాడారంటూ కూడా మనకు బయటకు వస్తున్న వార్తలు. మంచిదే, లులుకి ఇవ్వడాన్ని అందరూ వ్యతిరేకిస్తా ఉన్నారు, విజయవాడ పౌరులందరూ వ్యతిరేకిస్తా ఉన్నారు, అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తా ఉన్నాయి. తర్వాత 54,000 ఎకరాల భూములు అమరావతి ఏరియాలో పెట్టుకొని అక్కడ ఇవ్వచ్చు కదా లులు మాల్కి. నీ విజయవాడ నగరం నడిబొడ్డున ఆర్టీసీ ఆస్తులు, కోట్ల రూపాయల విలువైన ఆస్తులు వారికి ఎందుకు కట్టబెడతా ఉన్నారని చెప్పి మేము మొదటి కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తా ఉన్నాయి, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తా ఉన్నాయి, ఆర్టీసీ యూనియన్లు వ్యతిరేకిస్తా ఉన్నాయి. ఇంతమంది వ్యతిరేకించినా సరే బలవంతంగా లూలుకి ఎందుకు అంటగడతా ఉన్నావు? ముఖ్యమంత్రి గారే సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.